పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాక్ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించడంపై భారత్ ధీటుగా స్పందించింది. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు సంబంధించి నోటం జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడితో ఏ క్షణమైనా భారత్ తమ దేశంపై దాడి చేసే అవకాశం ఉండొచ్చనే భావనతో ఇటీవల పాక్ మన విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. దాయాదీకి బుద్ధి చెప్పేందుకు భారత్ కూడా ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిపివేత, అటారీ వాఘా సరిహద్దు మూసివేతతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. తాజాగా ఆ దేశ విమానాలు భారత్ గగనతలంపై ప్రయాణించకుండా అధికారికంగా నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ కు సంబంధించిన కమర్షియల్ లీజుకు తీసుకున్న సైనిక విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకోలేవు. ఈ నిర్ణయంతో పాక్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఆ దేశ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూర ప్రయాణం చేయాల్సిందే. ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమలులో ఉండనుంది.